హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న షాప్లో ఒక కస్టమర్ వచ్చారండి. దాదాపుగా ఒక 2 hours ఉన్నారండి. చాలా శారీస్ తీపిచ్చారు, చూశారు, వాటి గురించి వివరం అడిగారు. చాలా ఓపికగా చూపించావమ్మా, చాలా స్మైలింగ్ ఫేస్ తోటి చాలా బాగా చెప్పావు అన్ని వివరంగా అని చెప్పేసి చాలా మెచ్చుకున్నారు. నేను దాని గురించి మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నాను అండ్ ఒకసారి మీతో పంచుకోవాలనుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కస్టమర్ కొనకపోయినా అండి మన్ని బాగా చూపించారు, బాగుంది అని చెప్పి మన్ని పొగిడినప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. తీసుకున్నారు, శారీస్ తీసుకున్నారు, బట్ స్టిల్ ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నిన్ననే వీడియో చేశానండి, కాకపోతే అది ఎందుకు చేశాను అనేది మీకు అర్థమవ్వాలని ఇవాళ కొంచెం ఇంట్రడక్షన్ పెట్టాను. ఈ రెండు క్లబ్ చేసి మీకు వీడియో పెడతాను, ఒకసారి చూసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమా స్వర్ణ. మన షాప్ వచ్చేసండి గుంటూరులో కుందుల్ రోడ్ లో ఉందండి. కృష్ణనగర్ మెయిన్ రోడ్ లో, రోడ్ ని కుందుల్ రోడ్ అంటామండి. సో కృష్ణనగర్ మెయిన్ రోడ్ అండ్ అది కమ్మ హాస్టల్ రోడ్ అని కూడా అంటారండి. అది పటాభిపురం అండ్ లక్ష్మీపురంకి కనెక్టింగ్ రోడ్ అండి. మనము పట్టాభిపురం నుండి లక్ష్మీపురం వెళ్లాలంటే ఈ కుందుల్ రోడ్డు మీద నుంచే వెళ్ళాలి. సో అందుకని కనెక్టింగ్ రోడ్ అన్నానండి. సో మన షాప్ పేరు వచ్చి వర్ణ అండి. అంతకు ముందు నేను స్కూల్స్ లో చేసేదాన్నండి. స్కూల్లో ప్రిన్సిపల్ గా వర్క్ చేశాను అండ్ ఆ టైంలో పేరెంట్స్ తోటి డీల్ చేసేదాన్నండి. సో పేరెంట్స్ తోటి చాలా పేషెన్స్ కావాలండి. మాట్లాడాలంటే పిల్లలతోటి, పేరెంట్స్ తోటి డీల్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి. ఆ విధంగా నాకు స్కూల్ ఎక్స్పీరియన్స్ ఉండబట్టి నేను కొత్త రంగంలోకి అడుగు పెట్టినా కూడా, బట్టల షాప్ పెట్టి దానిలో కంటిన్యూ అవుతున్నా కూడా నాకు పెద్ద కష్టం అనిపించలేదండి. ఎందుకంటే నాకున్న ఆ క్వాలిటీ, లాడ్ ఆఫ్ పేషెన్స్ అండ్ ఎవర్ స్మైలింగ్, ఎప్పుడు నవ్వుతూ మాట్లాడేదాన్నండి. ఆ క్వాలిటీని పేరెంట్స్ కూడా చాలా ఇష్టపడేవాళ్ళండి. పేరెంట్స్, టీచర్స్ అండ్ ఆల్సో అక్కడ స్కూల్లో పనిచేసే నాన్ టీచింగ్ స్టాఫ్, టీచింగ్ స్టాఫ్ అందరూ కూడా ఇష్టపడేవాళ్ళు. ఎప్పుడు మేడం నవ్వుతూ ఉంటారు, నవ్వుతా సమాధానం చెప్తారు అని. కోపం వచ్చి ఏదన్నా ఒక మాట అన్నా అండి, నెక్స్ట్ మూమెంట్ ఇమీడియట్ గా నవ్వుతా వాళ్ళని పలకరించేదాన్ని. ఆ గ్రడ్జ్ పెట్టుకొని అరిచాను ఇది ఏమీ ఉండేది కాదండి. నెక్స్ట్ మూమెంట్ వాళ్ళతోటి చాలా చక్కగా మాట్లాడి వాళ్ళని కూడా సెట్ రైట్ చేసేదాన్ని, బ్యాక్ టు వర్క్ అన్నట్టు. సో దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ మీ అని ప్రతి ఒక్కళ్ళు చెప్పేవాళ్ళండి. సో అదే క్వాలిటీ తోటి నేను బట్టల షాప్ లో కూడా వచ్చిన కస్టమర్ తోటి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటానండి. అండ్ లాడ్ ఆఫ్ పేషెన్స్. చీరలు చూపించాలంటే అది సామాన్యమైన విషయమేం కాదండి. బీయింగ్ ఏ లేడీ, నేను కూడా చీరల షాప్ కి వెళ్తే చాలా విసిగిస్తానండి. సారీ, చాలా విసిగిస్తామండి. అక్కడ కస్టమర్, యాజ్ ఏ కస్టమర్ వెళ్తే ఆ చీర చూపించండి, ఈ చీర చూపించండి, ఆ కలర్ లో, ఆ డిజైన్ లో ఇంకొక కలర్ ఉందా, ఇలాగా రకరకాలుగా విసిగిస్తానండి. ఈవెన్ నాకు వచ్చే కస్టమర్స్ కూడా అలాగే ఉంటారు, కానీ వాళ్ళని విసుక్కోకూడదండి. సో వాళ్ళతోటి చాలా పేషెన్స్ తోటి డీల్ చేయాల్సి ఉంటుంది. సో అట్లా మాట్లాడి, నవ్వుతూ మాట్లాడి వాళ్ళకి బట్టలు ఇచ్చి పంపించేటప్పుడు, మేడం చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్, మీరు చక్కగా మాట్లాడతా విసుక్కోకుండా, మీరు మేము కొనకపోయినా పర్వాలేదు చూడండి అంటున్నారు అని వాళ్ళు నాకు కాంప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు నాకు నేనే చాలా గర్వంగా ఫీల్ అవుతానండి. ఆహా అనిపిస్తుంది నాకే. సో దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఇన్ మీ అండి. ఐ జస్ట్ వాంట్ టు షేర్ దిస్ విత్ యూ. అంతేనండి, అంతకు మించి ఏం లేదండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు మీ. థ్యాంక్ యూ.